చెప్పింది తప్పైంది మహారాజా. భైరవే నెగ్గాడు. భైరవే గెలుస్తాడని నాకు తెలుసు మహామంత్రి. మరి ఈ విషాదం ఎందుకు మహారాజా? యువరానికి నచ్చిన వాడే దొరికాడుగా. చూడండి, తన మొహంలో ఆనందం ఎలా తుణికిసలాడుతోందో. మీకు ఆనందం కనిపిస్తోంది, కానీ నా కూతురి మొహంలో నాకు వైదవ్యం కనిపిస్తోంది. మహారాజా, కాలభైరవ వంశంలో ప్రతి వాళ్ళు రాజ్యం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్లే 30 ఏళ్ల మించి ఎవరూ బ్రతకలేదు. షేర్ఖాన్తో యుద్ధంలో జరగబోయేది అదే. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటే జీవితాంతం నా కూతుర్ని విధవరాలుగా చూడాల్సిందే. రాజగురు చెప్పిన అరిష్టం ఇదే మహామంత్రి. యువరాణి గౌరవాన్ని కాపాడావు. నీలాంటి వాడు పక్కనున్నంత వరకు నాకెలాంటి చింత ఉండదు. అది నా ధర్మం. మీకోసం నా ప్రాణాలను అర్పిస్తాను. రాజ్యం కోసం ప్రాణాలిచ్చే వీరుడివి. నీ ప్రేమను వదులుకోలేవా? మహారాజా, మహారాజుగా కాదు, మిత్రవింద తండ్రిగా అర్థిస్తున్నాను. మిత్రవందాదేవి పరువు, ఉదయఘట్ ప్రతిష్ట కాపాడడానికే పోటీకి దిగాను తప్ప వేరే అధికారం ఆశించి కాదు. నేను ఒక సైనికుడిని మాత్రమే. జయ హో భైరవ! విహారయాత్రకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రండమ్మా. భైరవ భైరవ రాలేదమ్మా. వచ్చాడు. భైరవ 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 ఇక్కడ లేడమ్మా. యుద్ధ సన్నాహాల్లో ఉన్నాడు. భైరవ ఇక్కడే ఉన్నాడు, నాకు తెలుసు. భైరవ భైరవ! నిజమా గురువర్యా? అవును మహారాజా. మన రాజ్యానికి 40 కోసల దూరంలో భైరవ కోణం ఉంది. అది అతి శక్తివంతమైన కాలభైరవుని పుణ్యక్షేత్రం. అక్కడ నిష్ఠగా పూజలు చేస్తే ఈ అరిష్టాన్ని అరికట్టే అవకాశం ఉంది. ఎంత శుభవార్త చెప్పారు. ఈ అష్టగ్రహ కూటమి అంతమయ్యేలోగా ఈ వ్రతం పూర్తి కావాలి మహారాజా. అందుకే నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి అభిషేకానికి ఏర్పాట్లు చేస్తాను. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. భైరవ, మహారాజా, ఈ బాధ్యత నీదే. చిత్తం. యువరాణి వెంటనే ప్రయాణానికి సిద్ధం అవ్వండి. ఆయుష్మాన్ భవ. ఈ సప్తవర్ణాలతో అభిషేకం చేస్తే కాలభైరవుని అనుగ్రహాన్ని పొందుతావు తల్లి. భైరవ, గురుదేవా, ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. చిత్తం.
భైరవా, నాకు కావాల్సింది ఈ పూజ కాదు. మనసు విప్పి నా మీదున్న ప్రేమని బయటపెట్టు. నాకు సమాధానం కావాలి భైరవా. నీ హృదయంలో నా ప్రేమ స్థానం ఏంటో నాకు తెలియాలి. చెప్పు, నిజం చెప్పు భైరవా.